నమస్తే అండి. నా పేరు సునీత. నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఇది గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి గురించి మహిళలు ఎలా ముందుకు సాగాలనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పటికి మనకి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల్లోకి మనం అడుగుపెడుతున్నాం. ఇప్పటి వరకు కూడా మనం చాలా వరకి ఎన్నో కార్యక్రమాల్లో కూడా మహిళలందరూ ముందుకు సాగుతున్నారు. ఇంకా మన గ్రామాల్లో కూడా మహిళలు ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి వాళ్ళల్లో నేనొక దాన్నిగా కొన్ని విషయాల్లో నాకు కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. దాన్ని నేర్చుకుని నేను ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఈ కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి ఏంటనేది దాని గురించి నేను కొంతవరకు నేర్చుకుని నేను సొంతగా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా సొంత ప్రయత్నంగా నేను నేర్చుకుని ఈ కంప్యూటర్ అనేది పెట్టుకున్నాను. దీని ద్వారా నేను కొంతవరకు ఆదాయాన్ని అనేది పొందుకుంటున్నాను. ఇప్పుడు నా భర్త మీద నేను ప్రతి విషయానికి ఆధారపడకుండా నా సొంత నిర్ణయంగా నేను డబ్బులు సంపాదించుకోగలుగుతున్నానంటే దీనికి కారణం ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా నేను నేర్చుకున్న విద్యని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కంప్యూటర్లో నేను ఇక్కడున్న వాళ్ళకి ఆధార్ అడ్రస్ చేంజ్ కానీ లేదంటే మెప్మాకు సంబంధించిన డ్వాక్రాకి సంబంధించిన వర్కులు కానీ జిరాక్స్లు కానీ ఇంకా ఈకేవైసీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను. ఇదే కాకుండా ఇంకా ఆన్లైన్ జాబ్ వర్క్స్ ఉంటాయి కదండి, అవి కూడా నేను చేయగలుగుతున్నానండి. దీని ద్వారా నేను ఇది అంతకుముందు మనం ఆడవాళ్ళు కంప్యూటర్ అంటే ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారంటే అమ్మో ఏదో అన్నట్టుగా భయంగా ఉండేవాళ్ళం. అప్పట్లో మగవాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు ఈ వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు, నాకు 2 పిల్లలండి. అయినా కూడా నాకు కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆలోచన ఆసక్తి ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాను. దాని ద్వారా నేను ఈ పని అనేది చేయగలుగుతున్నానండి. ఇప్పుడు ఆడపిల్లలనే కాదు మగపిల్లలనే కాదు, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానం కాబట్టి మనం కూడా అలాగే సమానంగా చూడాలి. ఏ విషయంలోనూ కూడా ఆడపిల్లలు అనేది తక్కువ కాదండి. కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా విద్యను నేర్పించి వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుని తర్వాత వాళ్ళు పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి. మహిళలు అనేది ముందుకు నడవాలి. కాబట్టి ఇప్పటికి మనం మనం ఎంతో ముందుకి వచ్చేసాం, చాలా అప్డేట్ అయ్యామండి. కాబట్టి ఎవరో కూడా వాళ్ళు వీళ్ళనేది తేడానే చూపించొద్దండి. ఎవరో కూడా పరిస్థితులను బట్టి మనం కంప్యూటర్ యుగంలో ఉన్నామండి. దాని ద్వారా మనం ఎంతో ఇంకా అభివృద్ధి చెందాలి. మనం ఇప్పటికీ చాలా వెనకబడి ఉన్నాము. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న చిన్న పిల్లలకి వాళ్ళకి తెలిసినంత కూడా మనకు తెలియట్లేదు. వాళ్ళకి ఫోన్ ఇచ్చామంటే ఏది ఎక్కడుంది ఏంటనేది కూడా వాళ్ళు చెప్పినంత ఇదిగా మనం చెప్పలేకపోతున్నాము. కాబట్టి మనం కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి. దాంట్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా చేయాలి అంటే దానిలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించాలండి, చెడును కాదు. అది కూడా మనం మన పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు మనం ఫోన్ ఇచ్చామంటే ఇచ్చామని కాదు, పిల్లలకి వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి తల్లిదండ్రులుగా. అది ఒకసారి గుర్తించుకుని మనం ఇంకా ముందుకు నడవడానికి, అలాగే మన పిల్లల్ని కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉంచుకోవడానికి మనం ప్రతిదానికి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది చెయ్యండి ఫోన్లో, నాకు ఇది కొంచెం చెప్పండి చెయ్యండి అనే విధంగా కాకుండా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా నిలబడే శక్తిని మనం చేకూర్చుకుని ఇదంతా మనం ఇట్లా ముందుకు నడవడానికి మనం సాగడానికి కూడా కొంత గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కూడా వాటిని కూడా మనం బేస్ చేసుకుని ముందుకు నడవాలి. వాళ్ళు నేర్పిస్తున్నారులే మనకు కాదులే అని చెప్పేసి మనకి మనంగా కాకుండా మనం వాళ్ళు ఎక్కడైతే పెడుతున్నారో అట్లాంటి స్కీమ్స్ అలాంటివి కానీ ఏమన్నా అవి ఏంటంటే మనకి దారి చూపిస్తాయి ఫ్యూచర్లో. దాని ద్వారా మనం కొంచెం ఆర్థికంగా ఎదగడానికి అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి వాటికి మనం ముందు ఆసక్తి చూపించి అవి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకుని వెళ్ళి నేర్చుకున్నామంటే మనకు కూడా ఆర్థికంగా కొంచెం ఎదుగుదల అనేది ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.